హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈ స్లీవ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ డిజైన్ చాలా బాగుంటుంది. 2 డిఫరెంట్ క్లాత్స్ యూజ్ చేసినప్పుడు ఇంకా చాలా లుక్ వస్తుంది. హై పఫ్ పెట్టాను, లిఫ్టింగ్ ఎఫెక్ట్ కూడా పెట్టాను. కటింగ్ అయితే చూద్దాము. స్లీవ్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్, లూజ్ వచ్చేసి 5.5. ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. అది స్టిచ్ లైన్ దగ్గర. ఈ 2 పాయింట్స్ని కలుపుతూ ప్యాటర్న్ స్కేల్తో ఒక లైన్ అనేది లైట్ కర్వ్ అనేది నేను డ్రా చేస్తున్నాను, స్ట్రైట్గా కాకుండా. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కటింగ్ చేస్తాం కదా, ఫ్యాబ్రిక్ యాడ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా మార్జిన్ అనేది కావాలి. 1/2 ఇంచ్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. అది క్లాత్ మీద అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ ఇది వచ్చేసి ఫోల్డింగ్ సైడ్ పెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. కింద కూడా 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి, స్లీవ్ ఓపెన్ దగ్గర కూడా. ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుందాము. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుందాము. ఈ విధంగా క్లాత్ తీసేసుకొని చుట్టూ మార్కింగ్ చేసుకొని కింద 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. పైన కూడా అటాచ్మెంట్ కోసం 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి. కింద కూడా 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోండి. ఇప్పుడు వచ్చేసి పై పార్ట్కి ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండేలా చూసుకోండి. ఇక్కడైతే 4 ఇంచెస్ అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ లైన్ దగ్గర స్లీవ్ అనేది ఈ విధంగా పెట్టేసి మొత్తం చుట్టూ మార్కింగ్ చేసేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింది పార్ట్లో 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేయాలి. ఎందుకంటే కటింగ్ చేసాం కదా, మనము స్లీవ్ జాయిన్ చేసినప్పుడు క్లాత్ కావాలి, లేకపోతే స్లీవ్ లెంత్ అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చి స్ట్రైట్గా మార్కింగ్ చేసి 2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. లిఫ్టింగ్ ఎఫెక్ట్ కావాలి అనుకుంటే 2 ఇంచ్ తీసుకొని ప్యాటర్న్ స్కేల్తో నేను షేప్ అయితే తీస్తున్నాను. ఫ్రీ హ్యాండ్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా షేప్ అయితే తీసేసి ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్ చేసేసుకోండి. ఎప్పటికైనా మనం ప్యాటర్న్స్ కట్ చేస్తుంటే పేపర్ మీద చేస్తే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి కట్స్ అనేవి ఇచ్చేసుకోండి. ఇక్కడ ఎంత మార్జిన్ ఇచ్చామో అంత మార్జిన్ మార్కింగ్ చేసుకొని అక్కడ కూడా కట్స్ అనేది ఇచ్చుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ వదిలాం కదా, 1/2 ఇంచ్ మళ్ళీ 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. ఈ విధంగా స్టిచ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పై పార్ట్ తీసుకుందాము. ఇక్కడ వచ్చేసి మనము 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, వీటిని చిన్న చిన్న ప్లేట్స్ లాగా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా అనేది మనము పెట్టేసుకొని 1/2 ఇంచ్తో స్టిచ్ చేస్తున్నా. చిన్న చిన్న ఫ్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు. టోటల్ అలానే నేను స్టిచ్ చేసేసిన తర్వాత కింది పార్ట్కి మనం చెక్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువలు కరెక్ట్గా వచ్చింది, లేకపోతే ఇంకొన్ని ప్లీట్స్ పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం పైన పార్ట్కి కూడా ప్లీట్స్కి వదులుకున్నాం కదా, సో ఇక్కడ కూడా మనం అదే సేమ్ నేను అలా కింద ఎలా ఇచ్చానో అలానే ప్లీట్స్ అయితే ఇచ్చేస్తున్నా. సేమ్ డైరెక్షన్లో మొత్తం ప్లీట్స్ ఇచ్చి స్టిచ్ చేసుకోండి. చూసారు కదా, లిఫ్టింగ్ ఎఫెక్ట్ 2 ఇంచెస్ ఇవ్వడం వల్ల లిఫ్టింగ్ వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా మొత్తం నీట్గా చెక్ చేసుకొని రైట్ సైడ్ అనేది పెట్టుకోండి. అప్పుడు మనం స్టిచ్ చేసినాక రాంగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో మధ్యలో ఈ విధంగా పిన్ పెట్టేసుకొని మొత్తము 1/2 ఇంచ్తో స్టిచ్ చేసుకోండి. మనం ఎంత మార్జిన్ వదిలామో అంతతో మనం స్టిచ్ చేసుకోవాలి. డైరెక్షన్స్ అనేవి నీట్గా చూసుకోండి, లేకపోతే ఉల్టా అవుతుంది. కింది పార్ట్ పై పార్ట్ సేమ్గా వస్తుందా, డైరెక్షన్ కరెక్ట్ సైడ్ అనేది చూసుకోవాలా. ఈ విధంగా మొత్తం అనేది స్టిచ్ చేసుకోండి. స్లీవ్ డిజైన్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ బ్లౌజ్కైనా డ్రెస్సెస్కైనా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తా ఓపెన్ చేసి. షేప్ అనేది చూడండి ఎలా వచ్చిందో. సో చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది. ఈ విధంగా కటింగ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.